Hi, welcome to KFA Maths tutorial. మెన్సురేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములా. ఈ ఫార్ములే గాని నేర్చుకున్నట్లయితే 8th, 9th, 10th క్లాసెస్ లో ఈజీగా మ్యాథ్స్ చేయగలుగుతారండి. ఆ తరువాత 8th, 9th, 10th మాత్రమే కాదండి, డిగ్రీ పూర్తయ్యి ఇంజనీరింగ్ పూర్తయ్యి తర్వాత ఫర్దర్ మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఈ ఫార్ములే అవసరం అవుతాయండి. కాబట్టి ఈ ఫార్ములే ఖచ్చితంగా నేర్చుకోండి, ఏ ఒక్కరూ వదిలిపెట్టొద్దు. హై స్కూల్ స్టడీస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వద్దామండి. స్క్వేర్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ వేసాను చూడండి. ఈ డయాగ్రామ్ లో 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ ని ఏ అనే అక్షరంతో సూచిస్తున్నాం. మధ్యలో ఉన్నది డయాగ్నల్ డి. దీని పెరిమీటర్ ఏమవుతుందో చూడండి. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్. డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a. ఇవండి స్క్వేర్ కి సంబంధించినటువంటి ఫార్ములాలు. నెక్స్ట్ సెకండ్, రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే అందులో లెంత్ బ్రెడ్త్ సపరేట్ గా ఉంటాయి కాబట్టి లెంత్ ని ఎల్ అని, బ్రెడ్త్ ని బి అని సూచించాం. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు డి ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. D is equal to root of L square plus B square. నెక్స్ట్ థర్డ్ వన్, ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ఫిగర్ ని చూపించడం జరిగింది చూడండి. ఈ ట్రయాంగిల్ లో మధ్యలో ఉన్నటువంటి పర్పెండిక్యులర్ లైన్ ని హెచ్ అంటారు, కిందున్న దాన్ని బి అంటారు. కాబట్టి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ప్లస్ డిఏ. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ బి అంటే బేస్, హెచ్ అంటే హైట్. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఇక్కడ సూచించాను చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దానిని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటారు. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ని ఏ అనుకుంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు √3/4 a స్క్వేర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే √3/4 a స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3a అవుతుంది. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ కి వద్దామండి. క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ వర్టెక్స్ తీసుకోండి. ఈ ఆపోజిట్ వర్టిసెస్ ని కలుపుతూ గీసిన లైన్ ని డయాగ్నల్ అంటారు. ఈ డయాగ్నల్ నుంచి దానికి ఆపోజిట్ వర్టెక్స్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ ని గీస్తే దీన్ని హైట్ అంటారు. ఇక్కడ 2 హైట్లు ఉన్నాయి, h1, h2. దీస్ 2 ఆర్ హైట్స్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇజ్ ఈక్వల్ టు 1/2 d ఇంటూ h1 ప్లస్ h2. h1, h2 are perpendicular heights of d. Next, last one, parallelogram. Parallelogram ఫిగర్ ఇచ్చాను చూడండి. ఇందులో 2 pairs of opposite sides are parallel and equal. 2 pairs of opposite sides are parallel and equal. ఇక్కడ కిందున్నటువంటి ఈ ప్యారలల్ లైన్ ని బేస్ అని చెప్తున్నారు. బి అంటే బేస్. 2 ప్యారలల్ లైన్స్ కి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని హైట్ అంటున్నారు, హెచ్. ఇప్పుడు
దీని పెరిమీటర్ ని ఎలా చెప్పొచ్చు అంటే పెరిమీటర్ ఇస్ P ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ఇంటూ 2. ఏరియా ఈజ్ ఈక్వల్ టు BH. ఏరియా ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ H. నెక్స్ట్ రాంబస్. రాంబస్ లో 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఒక్కొక్క సైడ్ ని A అనుకుంటున్నాం. అలాగే 2 డయాగ్నల్స్ ఉంటాయి. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. D1 అండ్ D2 అంటున్నారు ఈ డయాగ్నల్స్ ని. ఇవి ఈక్వల్ గా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఏరియా ఆఫ్ రాంబస్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ D1 ఇంటూ D2. దాన్ని ఏరియాని AH తో కూడా తెలుసుకుంటారు. A అంటే సైడ్, H అంటే ఏదైనా ఒక సైడ్ నుంచి దాని ఆపోజిట్ వర్టెక్స్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ ని గీస్తే ఆ పర్పెండిక్యులర్ లైన్ యొక్క లెంత్ నే H అంటున్నారు. కాబట్టి ఒక సైడ్ ఇంటూ హైట్, సో AH. పెరిమీటర్ 4A. ఎలాగైతే స్క్వేర్ లో పెరిమీటర్ 4A గా ఉందో అలాగే రాంబస్ లో కూడా పెరిమీటర్ 4A. నెక్స్ట్ ట్రిపీజియం. ట్రిపీజియంలో 1 pair of opposite sides are parallel but not equal. ఇవి ప్యారలల్ గా ఉంటాయి కానీ ఈక్వల్ గా ఉండవు. ఈ 2 ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ని, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే హైట్ అంటాం. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రిపీజియం H/2 ఇంటూ A ప్లస్ B. ఇవి 2 ఏబీలు. నెక్స్ట్ 9th వన్ సర్కిల్. సర్కిల్ కి సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. సర్కిల్ కి సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెంటర్ నుంచి సర్కిల్ కి మధ్యలో ఈ దూరాన్ని రేడియస్ అంటారు. R అనే అక్షరంతో సూచిస్తారు. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఈ చుట్టు కొలత. పెరిమీటర్ ని సర్కంఫరెన్స్ అంటున్నారు. పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. 2πr. ఏరియా ఆఫ్ సర్కిల్ ని πr² తో సూచిస్తారండి. ఇక్కడ వరకు 8th క్లాస్ పిల్లలు ఇంతవరకు నేర్చుకుంటే చాలండి. 9th 10th క్లాస్ వాళ్ళ కోసం ఇవి 2 కూడా ఉన్నాయండి. ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు πr² ఇంటూ θ/360. πr² ఇంటూ θ/360. ఏంటి ఏరియా అంటే ఇదిగో ఈ 2 రేడియస్ల మధ్య ఉండే ఈ ప్రదేశాన్ని, ఈ స్పేస్ ని మనం ఏమంటున్నామంటే ఏరియా ఆఫ్ సెక్టార్ అంటున్నాం. ఈ సెక్టార్ ని ఈ సెక్టార్ యొక్క ఏరియా తెలుసుకోవాలంటే πr² ఇంటూ θ/360 అనే ఫార్ములా. దిస్ ఈజ్ మైనర్ సెక్టార్. మేజర్ సెక్టార్ అంటే ఇటువైపున ఉందండి. ఇది మేజర్ సెక్టార్. ఈ మేజర్ సెక్టార్ యొక్క ఏరియా తెలుసుకోవాలంటే సర్కిల్ ఏరియాలో నుంచి ఈ మైనర్ సెక్టార్ ఏరియా తీసేస్తే మేజర్ సెక్టార్ ఏరియా వస్తుంది. ఎనీహౌ సెక్టార్ ఏరియాకి ఫార్ములా πr² ఇంటూ θ/360. తర్వాత ఈ సెక్టార్ లోనే ఈ సర్కంఫరెన్స్ లో ఈ సెక్టార్ యొక్క భాగాన్ని సన్న సన్న గీతలతో షేడ్ చేయడం జరిగింది. ఇలా షేడ్ చేసినటువంటి ఈ లైన్ ని ఏమంటున్నారంటే ఆర్క్ అంటున్నారండి. ARC, ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్. ఈ ఆర్క్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే 2πr ఇంటూ θ/360. 2πr ఇంటూ θ/360. ఈ విధంగా ఈ ఫార్ములాలను ఉపయోగించి మనం 2 డైమెన్షన్ ఫిగర్స్ ఏవైనా ఇచ్చినా కూడా వాటిని చిటికెలో సాల్వ్ చేసేయొచ్చండి, వాటి ప్రాబ్లమ్స్ ని. ఓకే, థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.